మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గౌసియా. తేజ సజ్జా ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన బాలనటుడు. ఇప్పుడు హీరోగా మారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. జాంబిరెడ్డి సినిమాతో లీడ్ యాక్టర్గా మారిన తేజ తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఇష్క్, అద్భుతం సినిమాలు చేశారు. అయితే ఈ సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ ఇప్పుడు హనుమాన్ అనే సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తూ అందరి దృష్టి ఆకర్షించారు తేజ. దీనికి తోడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న భారీ చిత్రం గుంటూరు కారంతో తేజ పోటీ పడబోతున్నారు. తన సినిమాపై ఉన్న నమ్మకంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ వెనక్కి తగ్గేదే లేదంటూ గుంటూరు కారంకి పోటీగా హనుమాన్ను దించుతున్నారు. ఇమేజ్ పరంగా చూసుకుంటే మహేష్ బాబుతో పోటీ పడేంత మార్కెట్ స్థాయి తేజ సజ్జాకు లేవు. కానీ సినిమాలో కంటెంట్ పరంగా పోటీ పడేంత సత్తా ఉందని ప్రస్తుతానికి అర్థమవుతోంది. రేపు ఈ రెండు సినిమాలు విడుదలైన తర్వాత పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుంది. అయితే ఈ ఆసక్తికర పోటీ నేపథ్యంలో మనం ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. అది మహేష్ బాబు తేజ మధ్య ఉన్న కనెక్షన్ గురించి. మహేష్ బాబు హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో 2000 సంవత్సరంలో యువరాజు సినిమా వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబుకి కొడుకుగా తేజ నటించారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా మహేష్ బాబు తేజ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సుమారు 23 ఏళ్ల తర్వాత చూస్తే ఒకప్పటి బాలనటుడు తేజ ఇప్పుడు హీరో అయిపోయి తండ్రిగా నటించిన హీరోతోనే బాక్సాఫీస్ వద్ద పోటీ పడిపోతున్నారు. ఇది కాస్త ఆసక్తికరంగా కనిపిస్తోంది. మహేష్ బాబు పక్కన ముద్దుగా కనిపించిన ఆ తేజ ఇప్పుడు సూపర్ హీరోగా మారి మహేష్ బాబు సినిమాతో తన సినిమాను పోటీకి దించుతున్నాడు. ప్రేక్షకుల్లోనూ హనుమాన్ సినిమాపై మంచి అభిప్రాయం ఏర్పడింది. హనుమాన్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా చుట్టూ పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. ఈ సినిమాతో తన మార్కెట్ కూడా పెంచుకోవాలని తేజ చూస్తున్నారు. బాలనటుడిగా తనను ఎంతగానో ప్రేమించిన తెలుగు ప్రేక్షకులు సూపర్ హీరోగా కూడా ఆదరిస్తారని తేజ ఆశపడుతున్నారు. ఇక గుంటూరు కారం విషయానికి వస్తే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న 3వ చిత్రం. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిజానికి ఈ 2 సినిమాలతో పాటు మరో 3 సినిమాలు కూడా సంక్రాంతి బరిలో నిలుస్తున్నాయి. వెంకటేష్, సైంధవ్, రవితేజ, ఈగల్, నాగార్జునది నాసామిరంగా సంక్రాంతికి వస్తున్నాయి. అయితే జనవరి 12న మాత్రం గుంటూరు కారం, హనుమాన్ చిత్రాలు పోటీ పడబోతున్నాయి. ఖచ్చితంగా గుంటూరు కారం సినిమాకే ఎక్కువ థియేటర్లు కేటాయిస్తారు. అయితే హనుమాన్ బాగుంటే తర్వాత థియేటర్లో సంఖ్య పెరగొచ్చు. హైదరాబాద్లోని ఏఎంబి సినిమాలలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న హీరో తేజను బాధించింది. దీంతో ఆయన ఏమాత్రం తడబడకుండా చాలా స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చాడు. మిమ్మల్ని జనాలు ఇంకా బాల హీరోగానే చూస్తున్నారా? మీరు పూర్తి స్థాయిలో హీరో అయ్యారనుకుంటున్నారా అని సదరు జర్నలిస్ట్ తేజను ప్రశ్నించారు. ఈ ప్రశ్న అడిగినప్పుడే తేజ హావభావాలు మారాయి. ఎంత అనుకుంటున్నారు నా వయసు అంటూ ఆడియన్స్ వైపు చూసి అడిగారు తేజ. వాళ్ళు 29 అని సమాధానం ఇచ్చారు. అయినప్పటికీ తేజ కూడా సమాధానం చెప్పారు. బాల హీరోగా చూస్తే మంచిది కదా సార్, వాళ్లకు నా మీద ప్రేమ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పిల్లాడు అనుకుంటారు, చూస్తే మంచిదే కదా అని అన్నాడు తేజ. ఆ తర్వాత ఆ సీనియర్ జర్నలిస్ట్ మరో ప్రశ్న సంధించారు. ఈ సినిమాలో కాన్వాస్ చాలా పెద్దగా ఉంది. ఆ కాన్వాస్లలో మిమ్మల్ని చూస్తే మాత్రం కొంచెం మీ లెవెల్కు దాటిన కాన్వాస్లా ఉందంటారా అని అడిగారు. దీంతో తేజ కాలింది. నేను చెప్తాను, మరి మీరు ఏమీ అనుకోకూడదు, దీన్ని మరోలా అనుకోకండి, నేను చాలా విధేయతతో చెప్తున్నాను అంటూ తేజ మొదలుపెట్టాడు. ఎవరైనా 2వ తరం నటులు ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళు తమ ఫస్ట్ సినిమానే ఇంతకన్నా పెద్ద సినిమా చేశారనుకోండి, మీరెవరూ ఈ ప్రశ్న అడగట్లేదు. మీరు నాలాంటి వాడిని, చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండి ఇన్ని సినిమాలు చేసి నేను పెద్దయ్యాక మళ్ళీ ఓ బేబీలో క్యారెక్టర్ చేసుకుని ఈయన అంటే ప్రశాంత్ వర్మతో సినిమా చేసి బయట డైరెక్టర్లతో సినిమాలు చేసుకుని వచ్చి కింద మీద పడి ఇక్కడ బతకాలి అని కష్టపడి సినిమా చేస్తే ఇప్పుడు మీరు సరిపోతారా అంటే చిన్న చూపు చూసినట్టు అనిపిస్తుంది. నేను వేరే వాళ్ళతో పోల్చుకోవట్లేదు, వాళ్ళు నేను ఒకటే అని కూడా నేను అనట్లేదు. వాళ్ళందరికీ అవకాశం వచ్చింది, నాకు హనుమాన్ అనే అవకాశం వచ్చింది. సినిమా నాకేమి ఇచ్చింది అనేది అందరికీ కనిపిస్తుంది. సినిమాకి నేనేమిచ్చాను అనేది నాకు డైరెక్టర్కి తెలుసు.
నేను నా 100% కష్టపడి చేశాను, అందువల్లే నాకు ఆ సినిమా వచ్చిందేమో, నేను ఉండడం వల్లే మీరు సర్ప్రైజ్ అయిపోయారేమో, ఇది భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం, సినిమా అయిపోయింది, దీన్ని నా దగ్గర నుంచి ఎవరూ లాక్కోలేరు అని తేజ వెల్లడించారు. తేజ మాటలకు ఆడియన్స్ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.